షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. అమ్మకి ఎలా ఉంది డాక్టర్? పర్వాలేదు కానీ ఈ మందులు అర్జెంటుగా తీసుకురండి. నేను మళ్ళీ 1 గంటలో వస్తాను. డాక్టర్ ఏం బాబు, వీటికి ఎంత అవుతుంది డాక్టర్? 25-30 అవుతుంది. 25 రూపాయలా? మాకెక్కడి నుంచి వస్తాయి డాక్టర్? చూడు సో, నేనైతే ఫ్రీగా చూడగలను కానీ మందులైతే ఎక్కడ ఇవ్వగలను? ఎలాగైనా మీరే కొనుక్కురండి. కిషోర్, 25 రూపాయలు కావాలట. మనకెక్కడి నుంచి వస్తాయి? అన్నయ్య, డబ్బులు తీసుకొస్తాను. కిషోర్, కిషోర్! అవ్వా, నువ్వు వెళ్ళు. అమ్మా, అమ్మా, అమ్మా. బాబు, తమ్ముడు చాలా తుడుకు. వాడికి తల్లైనా తండ్రైనా నువ్వే. వాడిని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. నువ్వు ప్రమాణం చేయ బాబు. అలాగేనమ్మా, నువ్వు పడుకో. డబ్బులు ఎక్కడివిరా? ఎవరిచ్చారు? ఎవరు ఇవ్వలా, నేను తెచ్చాను. ఎక్కడి నుంచి తెచ్చావు? బస్ స్టాండ్ క్యూలో నిలబడి దొంగతనం చేశావు కదూ? ఊరికే చేశానా? అమ్మ మందుల కోసం చేశాను. ఏం కూసావు? దొంగతనం చేస్తావా? దొంగతనం చేస్తావా? దొంగతనం చేస్తావా? 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 ఇవ్వను. అమ్మా, తమ్ముడు ఎవరో మనీ ఆర్డర్ చేయాలనుకున్న పర్స్ కొట్టేశాడు. నేను వెళ్ళి అడ్రస్కి ఇచ్చేసి వస్తాను. అమ్మా, హోటల్ సర్వర్గా పనిచేసి రూపాయిగా కూడబెట్టానమ్మా. నీకు మనీ ఆర్డర్ చేద్దామని పోస్ట్ ఆఫీస్కి బయలుదేరితే బస్ స్టాప్లో ఎవరో నా పర్స్ కొట్టేశారు. ఈ డబ్బు నీకు అందకపోతే నువ్వు కృషించిపోతావు. నాకు తెలుసమ్మా, నువ్వు చనిపోతావు. నువ్వు చనిపోయావన్న కబురు విని నేను భరించలేదు. అందుకని నీకన్నా ముందు నేనే ఇట్లు నీ కుమారుడు రంగారావు. ఆ గ్లూకోజ్ ప్యాకెట్ కూడా ఇవ్వండి. వదిలేండి సార్. దొంగతనం చేసి పైగా వదలమంటావా? అదా పోలీస్ స్టేషన్. వదిలేండి సార్. వదిలేండి సార్. అమ్మా, చూసావా తమ్ముడు ఎంత పని చేశాడు? నీ మందుల కోసం ఎవరి పర్సో కొట్టేశాడు. అతను వాళ్ళ అమ్మకు మనీ ఆర్డర్ చేయాలనుకున్న డబ్బు పోయేసరికి అతను ఊరేసుకుని చనిపోయాడు. అమ్మా, 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 అమ్మా,
అమ్మా 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 నన్ను చూడమ్మా నన్ను చూడమ్మా అమ్మా 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 ఎవరు? మీ అబ్బాయి రంగారావు స్నేహితుడు. ఈ డబ్బు మీకేమని పంపించాడు. ఏమిటి? నా రంగడి డబ్బు పంపించాడా? మా నాయనే బాబు, వాడెందుకు రాలేదు? అక్కడ పని ఎక్కువగా ఉందా? ఈ డబ్బు పంపించడానికి నా బిడ్డ ఎంత కష్టపడ్డాడు ఏమో. అవునమ్మా, చాలా కష్టపడ్డాడు. వాళ్ళ నాన్న పోయినప్పుడు నా బిడ్డలు ఏమైపోతారో అని నేను ఏడుస్తూ ఉంటే, అమ్మా నువ్వేం బాధపడొద్దమ్మా, నేనున్నానమ్మా. నేను పట్నం వెళ్ళి బోళ్ళంత డబ్బు సంపాదిస్తాను, పెద్ద పెద్ద కార్లు కొంటాను, పెద్ద పెద్ద బంగ్లాలు కొంటాను, చెల్లెల్ని కాలేజీలో చదివిస్తాను అని నాకెంతో ధైర్యం చెప్పాడు బాబు. బాబు వాడు ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఈ అమ్మను చూడాలని లేదా? ఎప్పుడు వస్తాడు బాబు? ఇక రాడమ్మా. ఎందుకని బాబు? ఊరేసుకుని చనిపోయాడు. అమ్మా, నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళనమ్మా. ఈ రోజు నుండి నేనే నీ కొడుకునమ్మా. నీ కొడుకు రంగారావు నీతో ఏమేమి చెప్పాడో, నువ్వేమేమి ఆశలు పెంచుకున్నావో ఆ ఆశలన్నీ నేను నెరవేరుస్తానమ్మా. నా మాట నమ్మమ్మా, నా మాట నమ్మమ్మా. మిస్టర్, ఏమిటి ఆడంకాల బుడిది ఎందుకు? ఆడవాళ్ళ మెడలో అందంగా మెరిసే నగల్ని కాళ్ళ కింద వేసి తొక్కకూడదు మిస్టర్. నా దగ్గర నగలు లేవు. ఏమిటి కిషోర్, ఏం జరిగింది? చూడండి డాడీ, ఎవరితో నెక్లెస్ కొట్టేసి బూట్లో దాచేశాడు. ఏరా నేను ఎక్కడ దొంగిలించావు? ఎక్కడ దొంగిలించినా ఎక్కడికి చేరాలో అక్కడికి చేరింది. ఈ దొంగ కోసమే మేము ఇన్నాళ్ళు వలస కూర్చున్నాం. ఇప్పటికి పడింది చేప, చాలా పెద్ద చేప. A3344 అరెస్ట్ మై డియర్ యంగ్ మ్యాన్, మీరు కూడా స్టేషన్కి రావాలి సాక్ష్యం చెప్పడానికి. ఇప్పుడే రమ్మంటారా? ఇప్పుడు కాదు, రేపు రండి. 420. ఎస్ సార్. జీప్ రెడీ చేయి. రై, బేడీలు తీసేయండి రా. ఎలా ఉంది మన యాక్టింగ్? బ్రహ్మాండంగా ఉంది గురు. అమితాబ్ బచ్చన్ అబ్బలా చేస్తావు. అలాగా అయితే ఇది అమ్మేసి వచ్చిన డబ్బులో సగం మీకు సగం నాకు, 50-50. ఎవడా సొమ్ము అనుకుంటున్నారా? లోకల్ సొమ్ము మీలో మీరే వాటాలు పంచుకుంటున్నారు. అయితే నీకు కూడా ఓటా కావాలా? పోలీస్ స్టేషన్కి వెళ్దాం పదండి. అక్కడ ఇన్స్పెక్టర్ గారు అందరికీ వాటాల ప్రకారం వడ్డిస్తారు. అక్కడెందుకు వడ్డించడం? మా వాళ్లే వడ్డిస్తారు. రై, గురువు గారికి వడ్డించండి రా. నువ్వెక్కడ దారుకుంటున్నావు? ఏడ్చాలే. నీ పేరేమిటి? ఫైల్వాన్ పాపన్న. అది సరే గురు, నేను అసలైన ఇన్స్పెక్టర్ కాదని నువ్వెలా కనిపెట్టావు? అసలైన ఇన్స్పెక్టర్ అయితే సాక్షి సంతకం చేయడానికి వెంటనే పోలీస్ స్టేషన్కి రమ్మనేవాడి. రేపు రమ్మని ఎందుకంటావు? ఓహో, నేను ఆ రూట్లోంచి వస్తే నువ్వు ఈ రూట్లోంచి వచ్చావా? అక్కడ పట్టేశావు. అది సరే గురు, మన ఇద్దరం 50-50. ఎవరు మూసుకుని పోలీస్ స్టేషన్ పద. పోలీస్ స్టేషన్కి వస్తాననుకో, జామీన్ నువ్వు ఇవ్వాలి. చూద్దాలే పద. చూడ్డా ఉండడం కాదు, ఓకే అనాలి. ఓకేను? ఓకే పద. ఓకే. చూడరనా, ఈ అమ్మాయిని వెనక నుంచి, ముందు నుంచి, ప్రక్క నుంచి ఎన్ని యాంగిల్స్ లో లాగాను. ఇది ఎలా ఉందో చెప్పు. అన్నయ్య ఎలా ఉందో చెప్పనా? చెప్పు. చెప్పేస్తున్నా. చెప్పు మరి. చెత్త. చెత్త? చెత్త ఏమిటి నీ మొహం? అసలు ఇలాంటి వాటికి ఇంటర్నేషనల్ ప్రైజులు ఇస్తారు తెలుసా? ఇస్తాలే మహా. అయినా ప్రైజ్ ఫోటోలు తీయడానికి నీ కెమెరాలు ఎందుకురా? డాడీ, ఏ పుట్టలో ఏ పాము ఉందో ఎలా తెలియదో
ఏ కెమెరాతో తీస్తే గోల్డ్ మెడల్ వస్తుందో ఎవరూ చెప్పలేరు. అందుకే కొత్త మోడల్ కెమెరా వచ్చినప్పుడల్లా మనం ఒకటి కొనాల్సిందే. నీ గోల్డ్ మెడల్ మాట దేవుడెరుగు. అది వచ్చే లోపల ఈ కొంపను గొల్ల చేసేటట్టున్నావు. డాడీ యు ఆర్ ఇన్సల్టింగ్ మీ. ఏమిటి నాన్నగారు చలపతిని అలా డిస్కరేజ్ చేస్తున్నారు? ఫోటోగ్రఫీ చాలా ఉపయోగకరమైన విద్య. బాగా చెప్పావన్నయ్య. తెలియమా నువ్వేదో డ్రెస్ కొనుక్కోవాలన్నావుగా, ఇవిగో 500. థ్యాంక్స్ అన్నయ్య. చెల్లాయికి 500 ఇచ్చావు, మరి నాకో నీకెందురా డబ్బు? ఫిల్మ్ కొనుక్కోవాలి. ఓ సరే, ఈ 200 ఉంచుకో. థ్యాంక్స్ అన్నయ్య, డబుల్ థ్యాంక్స్. ఎందుకురా వాడికి అంత డబ్బు? వేస్ట్. అదే మాట నాన్నగారు, ఒక్కగానొక్క కొడుకు. కిషోర్, ఎన్నిసార్లు చెప్పాను నీకు ఆ మాట అనొద్దని? ఏ మాట? ఒక్కగానొక్క కొడుకు అని. బాబు, నువ్వు మాత్రం నా కొడుకు కదా? కాదని ఎలా అంటాను? జైల్లోంచి బయటపడి ఈ ప్రపంచానికి తూర్పేదో పడవలేదో తెలియక ఏం చేసి ఎక్కడ బ్రతకాలో ఏమీ తెలియక దిక్కు తోచకుండా ఉన్న నన్ను చేరదీసి సొంత కొడుకు కంటే మిన్నగా పెంచారు. ఇంత వాణ్ణి చేశారు. మీ రుణం ఎన్ని జన్మలకైనా తీర్చుకోలేను. ఆ మాటకొస్తే నేనే నీకు రుణపడి ఉన్నాను బాబు. నువ్వు ఈ ఇంటికి వచ్చిన తర్వాతనే సిరి సంపదలు పెరిగినాయి. అందుకు కారణం మీ మంచితనమే నాన్నగారు. మీరు క్లబ్కు వెళ్ళండి, నేను వెళ్ళి మోటార్ సైకిల్ బాగు చేయించుకొస్తాను. అప్పారావు, అమ్మా, ఫ్యాన్ బెల్ట్ తెయిందిలా ఉంది, కాస్త చూడు. అలాగేనమ్మా. చేతిలో ఉన్న పని పూర్తి చేసి వెళ్ళవా అప్పల స్వామి. మీ పని అయ్యేంత వరకు మాకు ఆగే టైం లేదు. అంత టైం లేకపోతే ఎలా వచ్చారో అలాగే వెనక్కి తోసుకుపోండి. పనివాడెవడో ముందు పని మానేసి వెనక పని చేయడు. మిస్టర్, మేము అర్జెంటుగా వెళ్ళాలని చెప్తే అర్థం కాలే. పాపం, ఎక్కడికో ఏట్లోకి వస్తావా? అక్కడికైతే రంగులే. ముందు పని కానివాయ్. మగవాడితో వినయంగా మాట్లాడలేని ఆడది కూడా ఒక ఆడదేనా? ఆడది నోరు తెరిచి అడిగితే సాయం చేయని మగాడు కూడా మగాడేనా? మేడం, సాయం కోరేవాళ్ళు పిల్లిలాగా మ్యావ్ మ్యావ్ అని అడగాలి గాని అల్సేషన్ కుక్కలాగా భౌ భౌమని అరిస్తే ఎట్లా? జ్యోతి, నీతో రిక్వెస్ట్ చేయించుకోవాలని ముచ్చట పడుతున్నాడు. పాపం, ఒకసారి అడగవే. ఎలా? మియో మియోనా? నువ్వు అడగకపోతే మనం పిక్నిక్ వెళ్ళినట్టే. ప్లీజ్ జ్యోతి, ప్లీజ్ అడగవే. మిస్టర్, ఒక్కసారి ఆ మెకానిక్ నీడు పంపిస్తారా? ఓకే, అది పద్ధతి, అలా అడగాలి. అప్పల సాయం వీళ్ళది రిపేర్ చేయి. ఒళ్ళెలా ఉంది? అదే అదే మీ కార్ రిపేర్ చేయమంటున్నాను. ముద్దబంతి వంటి ముద్దుగుమ్మను చూచి ముద్దు చేయనట్టి మూర్ఖుడెవడు, మూతి బిగువు చేయ ముచ్చటే హెచ్చరా విశ్వదాభిరామ వినురవేమ. ఏం పాపం పద్యం పాడారు? అందంగా ఉన్న ఆడపిల్లను, అందులోనూ కాస్త అహంకారం ఉన్నదాన్ని చూస్తే. మా జ్యోతి అంత అందంగా ఉందా? అందంగానే ఉంది, కానీ నా అందానికే నీ సర్టిఫికెట్ అక్కర్లా. అమ్మా, కార్ రెడీ. పదండి పోనా. ఎక్కడికో? పిక్నిక్ కి, యాదగిరి గుట్ట. ఆహా, ఏమి చెప్పకుండానే వెళ్ళిపోతున్నారు? ఏం చెప్పాలి? ఇంత సాయం చేయించుకుని కనీసం థ్యాంక్స్ అయినా చెప్పకుండా. థ్యాంక్స్ మనుషులకే చెప్తారు, గాడిదలకు కాదు. ఆహా, ఏరు దాటిన తర్వాత తెప్ప తగలబెట్టినట్ట. సరే, ఎక్కడికి పోతారులే, భూమి గుండ్రంగానే ఉంటుంది. Can you provide us 2 rooms? సారీ మేడం, ఆల్రెడీ బుక్. ఖాళీ లేదని చెప్తేలా? ఈ అడవుల్లో మేము ఎక్కడ ఉండం? అట్లీస్ట్ ఒక రూమ్ కైనా ట్రై చేయండి. ఉంటుంది అంత అడగాల. ఓ గంట క్రితం ఓ పెద్ద మనిషి వచ్చి ఖాళీగా ఉన్న 4 రూమ్లు బుక్ చేసుకున్నాడు. ఆయన ఎక్కడున్నారో చెప్పండి, మేము వెళ్ళి కనుక్కుంటాం. ప్లీజ్. రామయ్య సార్, ఇందాక వచ్చి 4 రూమ్లు బుక్ చేసుకున్నాడే, ఆయన వీళ్ళకి చూపించు. రండి చూపిస్తాను, రండి. అరుగునా మా వారే. ఎక్స్క్యూజ్ మీ. Yes, madam. What can I do for you? ఈ గెస్ట్ హౌస్ లో 4 రూమ్లు మీరు ఒక్కరే తీసుకున్నారా? మీతో ఎంతమంది ఉన్నారు? నేను ఒక్కనే. ఒక్కడికే 4 రూమ్లు ఎందుకు? ఒకటి చదువుకోవటానికి, 2 వండుకోవటానికి, 3వది తినటానికి, 4వది పడుకోవటానికి. మీరు వండుకునేది పండుకునేది మాకు ఇచ్చేయండి. అంటే
నాకు అన్నం నిద్ర అవసరం లేదనే మీ ఉద్దేశం? బొమ్మలకి ఇచ్చే వాళ్లకు అన్నం నిద్ర అవసరం లేదు కదా. నాన్సెన్స్. ఎందుకే అనవసరమైన డిస్కషన్? ఒక రూమ్ అడగండి చాలు. ఒక్కటైనా సరే ఈ గాడిద కాళ్ళు పట్టుకుని రిక్వెస్ట్ చేస్తేనే కానివ్వను. సరే నేను పట్టుకుంటాను. నువ్వు కాదు, మీ హీరోయిన్ పట్టుకోవాలి. ఇంపాసిబుల్. చెట్టు కింద అయినా పడుకుంటాను కానీ ఆ గాడిద కాళ్ళు మటుకు పట్టుకోను. ఏ వసుదేవుడు అంతటి వాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు, నువ్వు పట్టుకోవడానికి? పదండి, లాక్ చేసుకుని కార్లో పడుకుందాం. మేడం, 5 రోజుల క్రితం 5 days బ్యాక్ మీలాగే 4 ఆడపిల్లలు వచ్చి కారులో పడుకున్నారు. అర్ధరాత్రి ఏదో తలుపు తట్టిన చప్పుడైంది. పాప ఆ పిల్లలు తలుపు తెరిచారట. అంతే, పెద్ద పులి గాండ్రమని మీద పడింది. ఆ 4 స్పాట్ డెత్. అయ్యో బాబా, జ్యోతి పట్టుకోవే గాడిద కాళ్ళు ప్లీజ్. పట్టుకోవే ప్లీజ్. మిస్టర్ గాడిద సార్, ఒక రూమ్ ఇచ్చి సహాయపడమని దయచేసి మీ ఓనర్ గారితో చెప్పండి. చెప్పినట్లే తథాస్తు. ఒరే రాము, నాకు రూమ్ నుంచి మిగతా 3 వేలకి ఇచ్చేయి. థ్యాంక్ యూ వెరీ మచ్. అక్కడ చూడండి, ఆ కొండలు ఎంత చక్కగా ఉన్నాయి సీనరీ లాగా. ఆ పిట్టలు చూడండి, పిట్టలు. ఈ పువ్వులే నేను చూశానని చెప్పాను. సాయంత్రం వచ్చి ఆ మొక్కలు కోసుకెళ్దాం ఏంటి? పదండి పదండి. ఆగండి, ఆ చివరి నుంచి ఈ చివరి వరకు పిక్నిక్ స్పాట్. అది కనిపిస్తుంది చూడు, అదే గుడి, చాలా ఫేమస్ అట ఇక్కడ. ఏ జ్యోతి, అతను మనల్ని ఫాలో చేస్తున్నాడే. సండే పోదా. పదండి పదండి. అవునవును, అసలు ఈ మార్నింగ్ వాక్ హెల్త్ కి ఎంత మంచిది సార్. అదేం కాదు, ఒక్క జంతువు కూడా కనబట్లేదు ఇక్కడ. అదే అవును, చక్కగా ఉంది కదా. లవ్లీ ఫ్లవర్. హాయ్ మిస్టర్. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇదేం బాగోలేదు. ఏమిటి నా సత్తా? కాదు. మరి నా హెడ్ స్టైలా? నీ నెత్తి కాదు, బుద్ధి. ఇప్పుడు నా బుద్ధికి ఏం లోటు అంటారు? మీరు నోట్ తెరిచి అడగగానే నా మోటార్ బైక్ రిపేర్ ఆఫ్ చేయించి మీ కార్ రిపేర్ చేయించాను. అర్ధరాత్రి పూట ఆడపిల్లలు ఎక్కడ అవస్థపడతారోనని నా 3 రూములు మీకు ఇచ్చాను. ఆడవాళ్ళకి సహాయపడటం బుద్ధి తక్కువేనంటారా? సహాయపడ్డారని పెద్ద హీరోలాగా మా వెంట పడాలా? ఓ హీరోయిన్ ఉన్నప్పుడు హీరోలా వెంటపడక తప్పేదే ఉంది. అది మీకు అంతగా నచ్చకపోతే నేను అలా ముందు పెడుతుంటాను, మీరు నా వెంట పడండి. మిస్టర్, అది కుదరకపోతే ఇలా చట్టాపట్టాలు వేసుకుని కలిసిపోదాం పదండి. మిస్టర్, నీకు అక్క చెల్లెలు లేరు? ఎందుకు లేరు? ఇక్కడ ఉన్న వాళ్ళంతా నా అక్క చెల్లెలే, యాక్సెప్ట్ యూ. మరి మరి నేను? నువ్వు నే సాల్వ్ చేయదలచిన ఆశాపాశం పజులకు ఆన్సరు నీవే. ఆ శోభన గడి వస్తే కాశీలుడు నా కొసగిన కాంతవు నీవే. ఎలా ఉంది మన కవిత్వం? బ్యూటిఫుల్, బ్రహ్మాండంగా ఉంది. నిల్చుని పడంగానే పడుచు కవిత్వం చెప్పేశారు. అతను నన్ను ఎగతాళి చేస్తా ఉంటే మీకు బ్యూటిఫుల్ గా ఉందా? మమ్మల్ని ఏం చేయమంటా? ఏం చేయాలా? 4 కలిసి 4 కొట్టించండి. ఇంతకు ముందే మమ్మల్ని అందరినీ అక్క చెల్లెలు అన్నారుగా, ఎవరైనా అన్నయ్య మీరు చేసుకుంటారా? థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. మెన్షన్ నాట్ బ్రదర్. మీ అభిమానానికి నేను కరిగిపోయాను మీ సిస్టర్. అనురాగానికి జ్యోతి కరిగిపోయింది, కాకపోతే కాస్త బెట్టు చేస్తుంది అంతే. నిజంగా? యూ నాటీ బాయ్.
జ్యోతి. ఎవరు వెళ్ళొద్దు. ఎక్కడ వాళ్ళు అక్కడే నిలబడండి. మీ నగలు డబ్బు తీసి అక్కడ పెట్టండి. ఆ క్లబ్ను దోపిడీ చేసే ధైర్యంరా నీకు? మా కిషోరే ఉంటే నీ డొక్క చీరేసాడు. పోలీస్ స్టేషన్ ఫోన్ చేయండి. పోలీసులు పట్టిస్తావరా? నీ అంతు తెలుస్తాను చూడు. నా అంతు నువ్వు తెలుస్తావురా? చూస్తారే. హలో, ఎవరు? నేను జ్యోతి, కిషోర్ మాట్లాడుతున్నా. కిషోర్, గుడ్ మార్నింగ్. ఎక్కడ? టెలిఫోన్ బూత్ లో. హౌ ఆర్ యూ? ఫైన్, థ్యాంక్ యూ. కిషోర్, రాత్రి అంతా నాకు నిద్ర పట్టకుండా చేశాను. నేనేం చేశాను? అసలు నేను రాత్రి అక్కడికి రానేలేదుగా. ట్యూబ్లైట్ రాత్రి కల్లోకి వచ్చి గోల గోల చేశావు. కంగ్రాచులేషన్. కళలో సౌఖ్యం, ఇళ్లలో సౌఖ్యం. మా డబ్బు నాకు ఇచ్చే. నువ్వు ఇక్కడికి వస్తేనే ఇస్తావు. నువ్వు ఇస్తేనే వస్తా. ఇక్కడి నుంచి ఇస్తే ఉట్టి సౌండే వస్తుంది. అదే చాలు 10,000. ఇస్తున్నా, ఇచ్చేస్తున్నా. మై డియర్ జ్యోతి, వస్తున్నా, కాచుకో. సారీ. ఎంతసేపు? దొంగ. మిమ్మల్ని ఏం చేయాలంటే Gala. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.